రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 7, 2024. వారం మంగళవారం. తిథి చతుర్దశి ఉదయం 11:40 వరకు. నక్షత్రం అశ్వని నక్షత్రం మధ్యాహ్నం 3:32 వరకు. వర్జం ఉదయం 11:54 నుండి 1:21 వరకు మరియు రాత్రి 12:20 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9:05 వరకు మరియు రాత్రి 10:56 నుండి 11:41 వరకు. శుభ సమయం ఉదయం 5:40 నుండి 6:09 వరకు మరియు సాయంత్రం 6:54 నుండి 9:07 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వస్తులాభ సూచన. మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. విహారయాత్రలు చేస్తారు. వృషభ రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. కుటుంబ విషయంలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం కాగలరు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మిథున రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సారిస్తారు. సానుకూల ఫలితాలను సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తొందరపాటు వద్దు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు వస్తాయి. సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు. కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సంయమనాన్ని పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. తులారాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు. వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మీనరాశి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. ఏ విషయాల్లోనూ క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి.
ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు. మీనరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.